ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెక్ చేసాము. అది మనకి వచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వలేదు. ఇదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ చూడండి క్యూబ్స్ ఇచ్చారు అని చెప్పేసి మనం ఏమి కంగారు పడ అవసరం లేదు. అటువైపు కూడా క్యూబ్స్ ఉన్నాయి, ఇవి క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం ఒకసారి. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉండాలి ఫామ్ మనం ఆల్రెడీ తెలుసు కదా, x² + bx + c = 0 అనే ఫామ్లో ఉండాలి. ఇప్పుడు మనకి చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ మనం చేంజ్ చేసేది ఏం లేదు, యాసిడ్ రాసుకోవచ్చు. x³ దానికంటే ముందు మనం ఏంటంటే మనకి a-b హోల్ క్యూబ్ ఫామ్ ఉంది. దానికి ఫామ్లో రాస్తే కనుక మనకి a-b హోల్ క్యూబ్ ఫామ్లో ఏమవుతుందంటే a³ + b³ మైనస్ 3ab ఇంటూ a + b ఫామ్ అవుతుంది. 3ab ఇంటూ a + b ఈ ఫామ్లో ఒకసారి దానికి అప్లై చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ యాసిడ్ రాస్తాం. దీనికి మనం ఇలా ఒక బాక్స్ వేసుకుంటే బాగుంటుందండి. ఫైనల్ ఎగ్జామ్లో మనకి ఇంప్రెషన్ ఉంటుంది. 4x² - x + 1 మనకి ఏ ప్లేస్లో x ఉంది కాబట్టి x³ బి ప్లేస్లో మనకు 2 ఉంది కాబట్టి 2³ మైనస్ 3ab అంటే మనకి ఏ ప్లేస్లో x ఉంది, బి ప్లేస్లో 2 ఉంది. ఓకే, అలాగే x + 2 వస్తుంది. నెక్స్ట్ మనకి ఓన్లీ రైట్ సైడ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఒక లెఫ్ట్ సైడ్ యాసిడ్ రాసుకుంటాం. x³ - 4x² - x + 1 దిస్ ఈజ్ x³ మనకి ఇక్కడ 2³ అంటే +8 అవుతుంది. మైనస్ ఇది 3 × x × 2 అంటే 6x అవుతుంది. ఇది బ్రాకెట్లోది మనకి x + 2 యాసిడ్. నెక్స్ట్ స్టెప్లో దీన్ని మల్టిప్లై చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు x³ క్యాన్సిల్ అవుతుంది. మనం ముందే క్యాన్సిల్ చేస్తే మనం క్యారీ ఫార్వర్డ్ చేయడం అవసరం లేదు. x³ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమి మిగులుతుందంటే 4x - 4x² - x + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే ఓకే సారీ ఇక్కడ మైనస్ రాయాలి. 6x × x అంటే 6x² మైనస్ 6x × 2 అంటే -12x. ఇప్పుడు ఈక్వేషన్ అంతా ఒకవైపు రాస్తే ఇది వైపు తీసుకొచ్చినప్పుడు మనకు ప్లస్ వస్తుంది. 6x² సారీ ఫస్ట్ యాసిడ్ రాద్దాం. -4x² - x + 1 -8 ఇటు పక్క తీసుకొస్తే +6x² + 12x = 0 రాయాలి మర్చిపోకండి. నెక్స్ట్ -4x² + 6x² ఈ రెండు చూసుకుంటే కనుక మనకి ఏం మిగులుతుంది, 2x² ప్లస్ 2x² మిగులుతుంది. ఇప్పుడు x టర్మ్లోకి వచ్చేటప్పటికి -x ఉంది, ఇక్కడ +12x ఉంది కాబట్టి మనకి +9x అనేది మిగులుతుంది. ఇక్కడ +1 -8 అంటే -7 అవుతుంది. ఇక్కడ ఇంకేమున్నాయి అంతే, ఇంకా కాన్స్టెంట్ ఇంకేం లేవు అంతే కదండి. చూడండి సరిపోతుందా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఏ ఫామ్ వచ్చిందండి, ax² + bx + c ఫామ్ వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది, బి ప్లేస్లో 9 ఉంది, సి ప్లేస్లో -7 ఉంది. మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కదా. అంటే మనం therefore మనం ఏం చెప్పొచ్చు, మనకి వచ్చిన ఈక్వేషన్ అయితే ఇది. ఓకే, ఇది the given equation is in the form of quadratic equation రాయొచ్చు. the given equation ఓకే మనం చెక్ చేసాం కదా, the given equation is in the form of quadratic equation. ఓకేనా, ఇలా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వచ్చిందండి. ఇది మనం చెక్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉంది మనం ఇక్కడ సాల్వ్ చేసిన తర్వాత. ఓకేనా.